హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేనైతే మీ ముందుకి ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమైపోయే ఉంటుంది. అలైకే చిట్టి బూతుల పురాణం, దానికి అక్క చెల్లి సపోర్ట్. కస్టమర్లే మాకు దేవుళ్ళు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కోట్ల రూపాయల్లో బిజినెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కస్టమర్లనే అమ్మనా బూతులు తిడుతున్నారు. అసలు విషయం ఏంటంటే, పికిల్స్ కొనుక్కుందామని వచ్చిన కస్టమర్ ని అమ్మనా బూతులు తిట్టింది. ఆ ఆడియో క్లిప్ లో ఆమె మాట్లాడిన మాటలు విని నేనైతే లిటరల్లీ షాక్ అయ్యాను. దీంతో పాటు ఇంకొక ఆడియో క్లిప్ కూడా ఉంది. అందులో ఒక సిస్టర్ ని పాచి పనులు చేసుకోవి పిచ్చిదానా అని చెప్పి తిట్టింది. ఆ ఆడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం అలైకే చిట్టి పికిల్స్ దగ్గర నుంచి పికిల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో దాన్ని టేస్ట్ చేసి దాని టేస్ట్ బాగాలేదు, ఆ ప్రైస్ కి వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీకి అండ్ ఆ టేస్ట్ కి అసలు సంబంధం లేదని చెప్పి అయితే నేను రివ్యూ చేశాను. అది మీరు కూడా చూసారు. సో దాని కింద కొంతమంది పెయిడ్ కామెంట్స్ వచ్చి ఏమన్నారంటే, నువ్వు చేసుకోవచ్చు కదా పచ్చళ్ళు, వాళ్ళకి చేయటం రాకపోతే. సో వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు కలిసి ఫాదర్ లేకపోయినా కూడా కష్టపడి వర్క్ చేసుకుంటూ పికిల్స్ బిజినెస్ ని రన్ చేస్తున్నారు. చేతనైతే మీకు హెల్ప్ చేయండి, వాళ్ళకి పికిల్స్ కొనుక్కోమని ప్రమోట్ చేయండి. లేదంటే మీకు పికిల్స్ నచ్చకపోతే పడేసేయండి. దానికి వాళ్ళని మీరు తిట్టాల్సిన అవసరం ఏముంది అన్న కామెంట్స్ అయితే వచ్చాయి. సో నేను వాళ్ళకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఆ రోజు తిట్టింది బూతులు కాదు, నేను చేసింది రివ్యూ. అర్థమవుతుందా? మీకే చెప్పేది. ఇప్పుడు మీ అలైకే సిస్టర్ తిట్టింది కదా ఒక బ్రదర్ ని అండ్ అలాగే ఒక సిస్టర్ ని కూడా తిట్టింది. ఆ సెకండ్ ఆడియో క్లిప్ ఐ థింక్ మీరెవరు వినుండరు, నేను అది కూడా ప్లే చేస్తాను. అవి బూతులు అంటే అర్థమవుతుందా? నన్ను ఎవరైతే కమెంట్ చేశారో నేను వాళ్ళకే చెప్తున్నాను, బ్రో బూతులు అంటే ఇవి, నేను చేసింది రివ్యూ. సో ఈ రెండు ఆడియో క్లిప్స్ తో పాటు నేను మీకు ఇంకొక కొన్ని వీడియో క్లిప్స్ కూడా ప్లే చేస్తాను, వీడియోలో చూడండి. ఒక అమ్మాయి ఇన్స్టాలో అమ్మాయి నేమ్ ప్రొఫైల్ నేమ్ అయితే గర్ల్ నేమ్ తోనే ఉంది. సో తను వచ్చేసి, మీ నాన్నగారు మీకు డ్రెస్సెస్ నీట్ గా వేసుకోమని చెప్పలేదా అండి అని మెసేజ్ చేసింది. సో తనకి ఈమె ఏం రిప్లై ఇచ్చిందో తెలుసా? ఇప్పుడు నీ డ్రెస్ బాగాలేదు అంటే నువ్వు కమెంట్ చెయ్యి. ఎలాంటి కమెంట్? మీరేం కొనిచ్చట్లేదు కదా, నేను కష్టపడి వర్క్ చేసుకుంటున్నాను, నాకు మనీ వస్తుంది, నేను వేసుకుని తిరుగుతున్నాను, మీకేంటి, మీకు చేతనైతే కొనుక్కొని వేసుకోండి అని ఒక కామెంట్ పెడితే డీసెంట్ గా సింపుల్ గా అయిపోతుంది కదా. కానీ ఆ అమ్మాయి ఇక్కడ ఏం రిప్లై ఇచ్చిందో చూడండి మీరే. మా నాన్నగారు ప్రతి నింజాకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి నింజాకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంటే, కమెంట్స్ లో డ్రెస్సెస్ నీట్ గా వేసుకోండమ్మా అని చెప్పిన వాళ్ళందరూ నింజాలా? మీరే చెప్పండి బ్రో, నింజాలా? మీ అందరికీ చెప్తున్నాను బ్రో. ఈ రోజు ఈ బ్రదర్ ననింది, మొన్న ఒక సిస్టర్ ననింది, రేపు మనల్ని అనదని గ్యారంటీ ఏంటి? తన నోరు మూయించాలి. తన నోరు మూయించాలంటే మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. జస్ట్ డ్రెస్ సరిగా వేసుకోమ్మా అని చెప్పిన దానికి నింజా అనాల్సిన వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడే తన క్యారెక్టర్ ఏంటో, తన బిహేవియర్ ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఒక అమ్మాయి మాట్లాడాల్సిన మాటలేనా అవి? ఆ మాటలు వింటుంటే నాకే కంపరంగా ఉంది. సో తను ఎవరినైతే హర్ట్ చేసిందో, ఈ విధంగా ఎలా అయితే అబ్యూజ్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడిందో వాళ్ళందరికీ తను ఖచ్చితంగా సారీ చెప్పాలి. తను సారీ చెప్పేంత వరకు ప్రతి ఒక్క యూట్యూబర్ వీడియోస్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్ గా. తను సారీ చెప్తే ఒక వీడియో కూడా తీసి పోస్ట్ చేయాలి. నేను ఈ ఆడియో క్లిప్ విన్న తర్వాత ఇతను ఒక్కడే బాధితుడు అనుకున్నా, కానీ ఇతనితో పాటు చాలా మందే ఉన్నారు. నాకు చాలా మంది కంటిన్యూస్ గా మెసేజెస్ మెయిల్స్ చేస్తున్నారు, సిస్టర్ నన్ను ఇలా అనేసింది, సో నాతో కూడా ఇలా రూడ్ గా బిహేవ్ చేసింది, అండ్ పికిల్స్ ఇంకా డిస్పాచ్ అవ్వలేదు, సంథింగ్ ఏదైనా పికిల్స్ కి రిలేటెడ్ మెసేజెస్ చేసినా కూడా తను చాలా రూడ్ గా బిహేవ్ చేసింది అండ్ చాలా మంది నాకు కంటిన్యూస్ గా మెసేజెస్ చేస్తూనే ఉన్నారు. సో అందుకని చెప్పి నేను ఈ రోజు ఈ వీడియో చేసింది. నేను నార్మల్ గా చేయాలంటే నేను నిన్నే వీడియో చేసి ఉండొచ్చు, బట్ నేను ఆలోచించి ఆగి మరీ చేశాను ఈ వీడియోని ఈ రోజు, ఎందుకంటే నాకు మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి. ఒక కస్టమర్ తో మాట్లాడాల్సిన మాటలేనా అవి? కస్టమర్ ని తిట్టింది, తన మమ్మీని తిట్టింది, తన డాడీని, తన కాబోయే వైఫ్ ని కూడా తిట్టింది. కస్టమర్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళతో ఎంత రిక్వెస్టింగ్ గా మాట్లాడాలి, ఎంత హంబుల్ గా బిహేవ్ చేయాలి వాళ్ళతో. ప్లస్ ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా పికిల్ ప్రైజెస్ ఏంటి ఇంత ఎక్కువ ఉన్నాయి అని అడిగిన దానికి తన అమ్మనా బూతులు తిట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఇప్పుడు వచ్చిన కస్టమర్ మనతో ఏదైనా బ్యాడ్ గా బిహేవ్ చేసినా ఆర్ ఎల్స్ అబ్యూజింగ్ వర్డ్స్ ఏదైనా యూజ్ చేసినా తనకి నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పు నీ స్టైల్లో, అది ఓకే. బట్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అన్న దానికి నువ్వు అలా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. సో నేను మీకు ఇక్కడ ఆడియో క్లిప్ అనేది ప్లే చేస్తాను, ఒకసారి మీరు కూడా వినండి. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లమో వదిలిపడింది కాబట్టి, నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడింది నా మాటిని. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనేస్తావురా దానికి లంజా కొడుతుంది అమ్మ.
ఆడియో క్లిప్ విన్నారు కదా, ఎంత గలీజ్ గా మాట్లాడిందో. పచ్చళ్ళు కొనలేనోడికి నీకు గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలిపెడదు బుద్ధి, నీ వైఫ్ ని ఎలా చూసుకుంటావు, దానికి బంగారం ఎక్కడ కొనిచ్చేస్తావు, ముష్టి పచ్చళ్ళే కొన్నోడివి నువ్వు ఇవన్నీ ఎలా చేస్తావు, నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వమ్మా. ఏంటి బ్రో, నువ్వే ఒప్పుకున్నావు కదా నీ పచ్చళ్ళు ముష్టి పచ్చళ్ళు అని చెప్పి. నీ పచ్చళ్ళు కొనుక్కునే మేమందరం పిచ్చోళ్ళం ముష్టోళ్ళమా? అసలు పచ్చడి ప్రైసెస్ ఇంతెందుకు ఉన్నాయి అని అడిగిన దానికి తన మదర్ ని, తనని, తన వైఫ్ ని, గర్ల్ ఫ్రెండ్ ని, ఇంతమందిని తిట్టడానికి తనకి రైట్స్ ఎక్కువ నుంచి ఉన్నాయి. ఇంకొకటి, ఆ బ్రదర్ ని తిట్టింది కాక ఒక సిస్టర్ ని కూడా తిట్టింది. నేను ఆడియో క్లిప్ ఇక్కడ ప్లే చేస్తాను, మీ అందరూ ఒకసారి వినండి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో ఇల్లు. ఆడియో క్లిప్ విన్నారు కదా, ఇంత ఘోరంగా మాట్లాడిందో తను. ఈ తక్కువ కాస్ట్ లో ఉన్న ఈ పికిల్స్ నే కొనలేకపోతున్నావు, నీది ఎంత దరిద్రమైన బతుకో నాకు అర్థం అవుతుంది, వెళ్ళి ఎక్కడైనా 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బ్రతుకు అని అంటుంది. అలా ఎలా అంటారండి మీరు? మీ దగ్గర పచ్చళ్ళు కొనుక్కోవాలంటే వాళ్ళ ఇళ్లలో పాచి పనులు చేసుకుని బ్రతకాలా? మీరు కూడా 4 ఇళ్లలో పాచి పనులు చేసుకొని వచ్చి మాకు పికిల్స్ పెట్టి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారా మీరు? ఒక అమ్మాయి అయ్యుంటే ఇంకొక అమ్మాయిని అలా అనడానికి మీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా అండి? ఇదండి ఈమె కస్టమర్లకు ఇచ్చే సంస్కారం, ఇదండి ఈమె కస్టమర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్. దానికి తోడు వాళ్ళ అక్క వాళ్ళ చెల్లి సపోర్ట్ మళ్ళీ ఈమెకి. వాళ్ళ అక్క వచ్చి నాకేం తెలీదు, నేను తననేమి అడగలేదు, తనని ఇలా అడుగుదాము అని చెప్పి నేను కాంటాక్ట్ అవుతున్నా, తను నాతో ఒకటే మాట చెప్పింది, ఒక 2 days నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను డిప్రెషన్ లో ఉన్నాను అని చెప్పిందంట. సో ఈమె తననేమి అడగలేదంట. అర్థమవుతుందా? Oh my God! Come on, watch an action! What a performance! Put your hands together, everybody! వాళ్ళు ఎలాంటి సింపతి గేమ్ ప్లే చేస్తున్నారు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు దీంట్లోకి? నేనేం చేయలేదు కదా, జస్ట్ నా సిస్టర్ అని చెప్పి నేను పికిల్స్ ని ప్రమోట్ చేశాను, అంతేకాని నాకేం తెలీదు అంటుంది. చెల్లేం చేసిందో అక్కకు తెలియదంట. ఏ పని చేసినా మీ ముగ్గురు సిస్టర్స్ కలిసే చేస్తారు కదా. మొన్న ఉగాది పండగ రోజు ఫెస్టివల్ ముగ్గురు కలిసే చేసుకున్నారు, పిక్స్ దిగారు, వీడియోస్ కూడా తీసుకున్నారు కదా. ఇప్పుడు సడన్ గా ఇట్లా ఈ టాపిక్ అనేది బయటకు వచ్చేసరికి నాకేం తెలీదు, నేను చాలా మంచిదాన్ని. ఓకే, మీరు మంచోళ్ళు, డీసెంట్ గా ఉంటారు, చాలా నీట్ గా మాట్లాడతారు, బట్ మీ సిస్టర్ ఏం చేసిందో మీకు తెలీదు అంటే ఎలా నమ్ముతారు? గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. సో ఇంత పెద్ద కథ నడుస్తుంటే ఈ ఆన్లైన్ లో తనకేం తెలియదంట. సో నాకేం తెలీదు, నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు, నన్ను దీంట్లోకి లాగొద్దు అని చెప్పి నిన్న అక్క వీడియో తీసి పట్టింది. ఈ రోజు చెల్లి ఒక వీడియో పెట్టింది, మీరందరు చూసే ఉంటారు తను ఏం పెట్టిందో. ఈ రోజు చెల్లి పెట్టిన వీడియోలో ఏం చెప్తుందంటే, మా అక్క వేరే వాళ్ళకి పెట్టాల్సిన ఆడియోని తీసుకొచ్చి ఇతనికి షేర్ చేసింది. సో ఇతనికి షేర్ చేయడం వల్ల అక్కడ మిస్అండర్స్టాండింగ్ అయ్యింది. మా అక్కని కొంతమంది అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేశారు, తిట్టారు, మా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి మరి తిట్టారు. సో దానికి రిప్లై ఇస్తూ వాళ్ళకి రిప్లై ఇవ్వపోయి మా అక్క ఇతనికి రిప్లై ఇచ్చింది అని చెప్పింది. బాగుంది రమ్య అక్క, మంచిగా చెప్పావు. బట్ మీ సిస్టర్ ఏం తిట్టిందో మీరు ఆడియో నోటు విన్నారా? ముష్టి పచ్చళ్ళే కొనలేనోడివి, నువ్వు పెళ్ళాన్ని ఏం చూసుకుంటావు అనింది. ఇప్పుడు మీ అక్కన అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు పికిల్స్ ఎందుకు వచ్చింది మధ్యలో? పికిల్స్ అది రాకూడదు కదా. ఇప్పుడు తను ఏం తిట్టారో దానికి రిలేటెడ్ తిట్టాలి, అంతేకాని పికిల్స్ గురించి ఎందుకు తిట్టింది? మీరు కనుక గైస్, నేను చెప్తున్నాను, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఆర్ యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ వాళ్ళు చెప్పింది మీరు నమ్మారంటే మీ అంత పెద్ద పిచ్చోళ్ళు ఇంకెవరు లేనట్టే. మీరు ఇక్కడ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? ఇప్పుడు వాళ్ళ అక్కని అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేసి తిట్టారు, సో తను కూడా దానికి రిలేటెడే తిట్టాలి కదా. పికిల్స్ గురించి ఎందుకు తిట్టింది? ముస్టు పికిల్సే కొనలేనప్పుడు ఎలా చూసుకుంటారు అని మదర్ ని, ఫాదర్ ని అందరిని ఇన్వాల్వ్ చేసి ఎలా తిడుతుంది? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు రమ్య అక్క నువ్వు? ఈసారి వీడియో చేసేటప్పుడు కొంచెం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని వీడియో చెయ్యి అక్కని వెనకేసుకొచ్చేటప్పుడు. ఓకే, ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? కొంచెమన్నా సిగ్గుండాలి మీరు చేసిన తప్పుని కవర్ చేసుకుని మరి వీడియోస్ చేయడానికి. నిన్నేమో అక్కొచ్చి వీడియో చేసి పెట్టింది, ఈ రోజు చెల్లొచ్చి వీడియో చేసి పెట్టింది. బట్ అలేఖ్య మాత్రం ముందుకు రావట్లేదు. కానీ చెల్లి మాత్రం వీడియోలో మా అక్క అపాలజైజ్ చెప్పింది, సారీ చెప్పింది, క్షమాపణలు చెప్పింది అని అయితే చెప్తున్నారు తప్ప ఇద్దరు నిన్న ఈ రోజు వీడియో చేస్తే అలేఖ్య డిప్రెషన్ లో ఉంది. ఓకే, ఒక 2 or 3 days లో బయటికి వస్తుంది, మీ అందరితో మాట్లాడుతుంది, వీడియో చేసి ఎవరెవరినైతే ఇలా మాట్లాడిందో వాళ్ళందరికీ సారీ చెప్తుంది అని మీరు ఎందుకు చెప్పట్లేదండి? మీరు అది ఎందుకు
మెన్షన్ చెయ్యట్లేదు ఇక్కడ. మీ ముగ్గురు అక్క చెల్లెలు కలిసి డ్రామాలు ప్లే చేస్తున్నారా అండి? మా చెల్లి చేసిన తప్పుకి నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేదు, నాకు సంబంధం లేదని మీ అక్క అంటారు. మీరు వచ్చి మా అలేఖ్య అక్క చేసింది అది కాదు, ఇది వేరే బ్రదర్ కి వేరే వాళ్ళకి పెట్టపోయి ఈ బ్రదర్ కి వచ్చింది, ఆ పర్సన్ కి వచ్చిందని మీరు చెప్తున్నారు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. మరి ఈ సెకండ్ ఆడియో క్లిప్ గురించి మీరు ఏం మాట్లాడతారు? రమ్య గారు, సుమి గారు ఏం మాట్లాడతారు మీరు? మనం చేసేది లంగ పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. సో మీరు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు, ఏంటంటే ఆ మెసేజ్ పెట్టింది వేరే వాళ్ళకి పెట్టాల్సిన మెసేజ్ ఈ బ్రదర్ కి వచ్చింది. సో అది ఏదో మిస్టేక్ లో అయింది. ఓకే, బట్ నువ్వు మెసేజ్ సెండ్ చేసిన వెంటనే డిలీట్ చేసేసావు. ఆ డిలీట్ చేసేసిన తర్వాత నువ్వు అదే బ్రదర్ కి సారీ అండి, నేను వేరే వాళ్ళకి పెట్టాల్సిన మెసేజ్ బై మిస్టేక్ లో మీకు వచ్చింది, ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను చూసుకోలేదు సారీ అని ఒక మాట చెప్తే ఈ ఇష్యూ ఇంత దాకా వచ్చేది కాదు కదా. సో అక్కడే ఎండ్ అయిపోయేది. సారీ అండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను చూసుకోకుండా ఇట్లా ఫార్వర్డ్ చేశాను ఫ్రస్ట్రేషన్ లో అని ఒక మాట చెప్పుకుంటే అయిపోతుండే కదా. ఓకే, నిన్నటి దాకా మీరందరూ ఒక ఆడియో క్లిప్ వినుంటారు. మరి సెకండ్ ఆడియో క్లిప్ గురించి మీరేం చెప్తారు? ఎవరికో పెట్టాల్సిన మెసేజ్ ఈ బ్రదర్ కి ఫార్వర్డ్ అయ్యింది. ఓకే, వీ యాక్సెప్టెడ్. బట్ ఈ సిస్టర్ కి పెట్టిన మెసేజ్ గురించి మీరేమంటారు? గైస్, నేనేం చెప్తున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ముగ్గురు సిస్టర్స్ కలిసి డ్రామాల మీద డ్రామాలు ప్లే చేస్తున్నారు, సింపతి ప్లే చేస్తున్నారు. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలాగే ఉంటా ఉంటే ఎవరికి నష్టం? అండ్ గైస్, ఇంతే కాదు, రీసెంట్ టైమ్ లో చాలా మంది నాకు మెసేజెస్ మెయిల్స్ ఏమని చేశారంటే, అక్క అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళు ప్రైసెస్ తగ్గించారు, సో ఒకసారి ఆర్డర్ చేయండి, ప్రైసెస్ తగ్గించిన తర్వాత వాళ్ళ పికిల్స్ టేస్ట్ ఎలా ఉంది అండ్ అలాగే క్వాంటిటీ ఎలా వచ్చిందో మాకు ఒకసారి చెప్పరా అని చెప్పి. థ్యాంక్ గాడ్, నేనైతే సెకండ్ టైం వాళ్ళ దగ్గర పికిల్స్ ఆర్డర్ చేయనందుకు. ఆల్రెడీ 1 టైం పికిల్స్ ఆర్డర్ చేస్తే నాకు వామిటింగ్ వచ్చింది, ఇంకా సెకండ్ టైం అసలు పికిల్స్ ఆర్డర్ చేయాలన్న థాట్ కూడా లేదు వాళ్ళ దగ్గర. సో గైస్, నేనైతే స్ట్రాంగ్ గా ఒక్కటే రికమెండ్ చేస్తాను, ఇలాంటి వాళ్ళ దగ్గర పికిల్స్ అసలు ఆర్డర్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎన్ని ఇష్యూస్ చూసారు. సో తను ఒక్కరు బయటకు వచ్చి ఇలా మనందరికి చెప్పడం వల్ల ఎంతో మంది పర్సనల్ గా మెయిల్స్, మెసేజెస్, కామెంట్స్ లో చేస్తూనే ఉన్నారు. తను ఒక్కరు బయటికి రావడం వల్ల ఇంత మంది బాధితులు వచ్చారు. ఒక్కరు ఇద్దరు కాదు, 100 మంది బాధితులు ఉన్నారు అలేఖ్య చిట్టి పికిల్స్ తో. సో మీరైతే ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసిన తర్వాత కూడా మీరు పికిల్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర మీ ఇష్టం. అసలు తనలా తిట్టడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఈ కస్టమర్స్ అందరినీ కూడా అందరూ కలిసి అలేఖ్య చిట్టి పికిల్స్ హై ప్రైస్ లో ఉన్నాయి, క్వాలిటీ క్వాంటిటీ లేదు అని చెప్పేలోపు తను సమ్ ప్రైస్ 50 రూపీస్, 30, 80 సంథింగ్ ఎంతో ప్లస్ చేశారు ప్రైస్. సో అప్పటికే వాళ్ళకి ఎంతో ఎప్పుడో లైక్ లాస్ట్ మంత్ లో ఇంత ఇన్కమ్ వచ్చేది కాస్త వాళ్ళకి ప్రైజెస్ తగ్గించడంతో ఇంతకు పడిపోయింది. మళ్ళీ వచ్చి మీ పికిల్స్ బాగాలేదు అంటే ఇంకా ఇక్కడ ప్రైజెస్ తగ్గించాల్సి వస్తుందో అని చెప్పే ఆ ఫ్రస్ట్రేషన్స్ లో ఇట్లా ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళ మీద పడిపోయి వాళ్ళని ఇలా అనేస్తున్నారు. ఇలా అనేస్తే వాళ్ళే నోరు మూసేసుకుని మా పచ్చళ్ళు తీసుకుంటారు అని చెప్పి. అండ్ ఇంతే కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ మీద ఇట్లా వ్యూస్, రివ్యూస్ చేశారు కదా. సో దాన్ని ఈమె తీసుకొని అందరూ నా మీదే పడిపోతున్నారు, అలేఖ్య చిట్టి పికిల్స్ మీదే పడిపోతున్నారు. సో ఎవరికైతే వ్యూస్ రావో, ఎవరికైతే కంటెంట్ చేయడం రాదో నన్ను యూజ్ చేసుకోండి, నన్ను యూజ్ చేసుకుంటే మీకు బాగా వ్యూస్ వస్తాయి. సో ఇట్లా ఒక కౌంటర్ వీడియో అయితే చేసింది. ఏమైందో ఏంటో మనకైతే తెలీదు, విత్ ఇన్ అవర్స్ లోనే ఆ వీడియోని డిలీట్ చేసేసింది. సో నేనైతే ఒకటే చెప్తాను, ఈ ఆడియో క్లిప్స్ అన్ని విన్న తర్వాత, నాకు పర్సనల్ గా మెయిల్స్, మెసేజెస్ లో పెట్టిన కామెంట్స్ చూసిన తర్వాత, సో ఎవరైతే ఈ బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారో సో వీళ్ళిద్దరికి కూడా అలేఖ్య సారీ చెప్పాలి. అలేఖ్య సారీ చెప్తూ ఒక వీడియో కూడా తీసి పెట్టాలి. సో దానికోసం మీ అందరూ కూడా కమెంట్స్ లో హీ డిజర్వ్స్ సారీ అని కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో గురించి, ఈ ఎంటైర్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ అలాగే అలేఖ్య బాధితులు ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.